హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈరోజు మనం చూడబోతున్న ఫోన్ వచ్చేసరికి రియల్మీ 16T. ఈ ఫోన్ ఆ ప్రైస్కి వర్తా కాదా అండ్ ఇందులో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్ సర్ఫ్ ఇంటూ ద వీడియో. అండ్ బాక్స్లో చూసుకుంటే ముందుగా మొబైల్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అండ్ సిమ్ ఇంజెక్టర్ పిన్, కొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అడాప్టర్ వచ్చేసరికి 45 వాట్ ట్రావెల్ అడాప్టర్ ఇస్తున్నారు అండ్ ఒక టైప్ సి కేబుల్ ఇస్తున్నారు. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ, ఇది మొత్తం పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో వస్తుంది అండ్ చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్తోనే వస్తుంది. కమింగ్ టు కలర్స్, ఇది మనకి మొత్తం 3 కలర్స్లో వస్తుంది. స్కై బ్లూ కలర్, సిమెంట్ కలర్ అండ్ పింకిష్ రెడ్ కలర్లో వస్తుంది. అండ్ కమింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ కమింగ్ టు సిమ్ స్లాట్, ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఒక మెమరీ కార్డ్ అండ్ ఒక సిమ్ ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు మొబైల్ థిక్నెస్, ఇది 8.88 mm థిక్నెస్తో వస్తుంది. కమింగ్ టు బాడీ వెయిట్, ఇది టోటల్ మనకి 227 grams వెయిట్తో వస్తుంది. కమింగ్ టు ఐపీ రేటింగ్, IP69 Pro లెవెల్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. అండ్ సెకండ్ డ్రాప్స్ కూడా సర్వైవ్ అవుతుంది, మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్తో వస్తుంది కాబట్టి. కమింగ్ టు డిస్ప్లే, ఇది ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది అండ్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ కమింగ్ టు స్క్రీన్ టు బాడీ రేషియో, ఇది 87% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. కాకపోతే బెజల్స్ కొంచెం ఎక్కువ ఇచ్చారనే చెప్పాలి. వీళ్ళు పెట్టిన ప్రైస్కి అసలు ఈ స్పెసిఫికేషన్స్ అసలు ఏమాత్రం సంబంధం లేదు. అండ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.8 inches HD+ LCD డిస్ప్లే ఇది. అండ్ కమింగ్ టు రిఫ్రెష్ రేట్, 144 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు బ్రైట్నెస్, ఇది 1200 nits బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ HDR సపోర్ట్ అయితే ఉండదు. అండ్ ఆల్సో వైట్ వన్ L1 సపోర్ట్ కూడా ఇవ్వలేదు వీళ్ళు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఫుల్ హెచ్డీలో కూడా మనం వాచ్ చేయలేం. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఐరిస్ ఆడియో సపోర్ట్ ఉంది. అండ్ ఆల్సో స్టీరియో స్పీకర్ సపోర్ట్ కూడా లేదు ఈ ప్రైస్కి. వీళ్ళు ఏకంగా పెట్టిన ప్రైస్ మాత్రం 24,000 పైనే పెట్టారు. అండ్ అలాంటి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. అండ్ వాల్యూమ్ బూస్ట్ వచ్చేసరికి మనకు అప్ టు 400% వరకు వాల్యూమ్ బూస్ట్ అయితే చేసుకోవచ్చు. కమింగ్ టు ప్రాసెసర్, ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ కమింగ్ టు స్టోరేజ్ టైప్, ఇది UFS 2.2 స్టోరేజ్ టైప్తో వస్తుంది అండ్ LPDDR4X ర్యామ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళు ఇందులో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు BGMI సపోర్ట్, ఇది హై గ్రాఫిక్స్కి అయితే సపోర్ట్ చేయదు ఏ గేమ్. మనకి మీడియం గ్రాఫిక్స్లో కూడా అక్కడక్కడ ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తాం మనం. మీడియం గ్రాఫిక్స్లో కూడా ఈ గేమ్ని అయితే మనకి హ్యాండిల్ చేయలేదు. ఇది స్మూత్ గ్రాఫిక్స్లో అయితే బాగానే హ్యాండిల్ చేసింది. బట్ 1 hour గేమ్ తర్వాత అయితే ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఈజీగా నోటీస్ చేయొచ్చు. బట్ ఈ ప్రాసెసర్తో అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత బాగుండదు. మీకు అక్కడ ఫుల్నెస్ ఏమీ రాదు మనకి గేమ్ ఆడేటప్పుడు. బికాస్ 6300 ప్రాసెసర్ అంటే మనకి అసలు అంత మామూలు డైలీ టాస్క్లకే మనకు అది ల్యాగ్ అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా గేమింగ్ విషయం అయితే చెప్పక్కర్లేదు. కమింగ్ టు OS, ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది అండ్ Realme UI 7తో వస్తుంది. అండ్ కమింగ్ టు అప్డేట్ పాలసీ, 3 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫోన్లో బ్లోట్వేర్ కూడా చాలా ఉంది. అండ్ కమింగ్ టు కెమెరాస్, ఇది 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ మెయిన్ కెమెరా అపర్చర్ వచ్చేసరికి అపర్చర్ 1.8తో వస్తుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి ఆక్సిలరీ లెన్స్గా మనకు యూజ్ అవుతుంది, అంటే అది కెమెరా కాదు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP విత్ అపర్చర్ 2.4. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి, బ్యాక్ సైడ్ వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి 1080p 30 fps కానీ 60 fps కానీ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 1080p 30 fps మాత్రమే రికార్డ్ చేసుకోగలం. అండ్ ఎలాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే లేదు. ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ఉందనుకుంటారేమో, అది కూడా ఇవ్వలేదు. అండ్ 50 MP కెమెరాకి వచ్చేసరికి మనకి సోనీ IMX852 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి సోనీ IMX480 సెన్సార్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా లాగా కనిపిస్తుంది కానీ డ్యూయల్ కెమెరా కాదు, అది సింగిల్ కెమెరానే. ఇంకోటి వచ్చేసరికి ఆక్సిలరీ లెన్స్. కమింగ్ టు ఫొటోస్ డే లైట్లో అయితే బాగానే వస్తున్నాయి కానీ జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ కనిపించవు. అండ్ కమింగ్ టు పోర్ట్రేట్ షాట్స్లో అయితే ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లమ్స్ చాలా నోటీస్ చేయొచ్చు. అండ్ నైట్ టైం ఫోటోగ్రఫీ అయితే నైట్ టైం అస్సలు బాగాలేదు. అండ్ వీడియో రికార్డింగ్ చెప్పినట్టే 1080p 30 60 fps రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో కూడా అంతే, వీడియో అంతేం బాగాలేదు. నైట్ టైం డే టైం రెండు ఎలాంటి స్టెబిలైజేషన్ లేదు కాబట్టి మనకి వీడియో కొంచెం షేకీగా వస్తుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైస్కి ఇందులో వీళ్ళు ఇచ్చిన కెమెరాకి అసలు యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ కెమెరా క్వాలిటీ అనే చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 8000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ కమింగ్ టు ఫాస్ట్ ఛార్జింగ్, ఇది 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 0 to 100 ఛార్జ్ చేయడానికి మనకు అప్ టు 1 hour 10 minutes వరకు అయితే టైం పడుతుంది. మీరు కనుక హెవీ యూజర్ అయితే 1 working day ఈజీగా వస్తుంది. లైట్ యూజర్ అయితే కనుక మనకి 1.5 day అయితే ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే 11 5G బ్యాండ్స్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.3కి సపోర్ట్ చేస్తుంది. అండ్ USB టైప్ వచ్చేసరికి USB 2.0కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో GPS సపోర్ట్ కూడా ఉంది. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూసి మీరు 15,000 ఫోన్ అనుకుంటారేమో. 15,000కి ప్రొవైడ్ చేస్తే అది రియల్మీ బ్రాండ్ ఎలా అవుతుంది? కమింగ్ టు ప్రైసింగ్, 6GB RAM 128GB స్టోరేజ్ వచ్చేసరికి 29,999 ప్రైస్కి అయితే లాంచ్ చేశారు.
అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసరికి 31,999 ప్రైస్కి అయితే లాంచ్ చేశారు. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసరికి 34,999 ప్రైస్కి అయితే లాంచ్ చేశారు. కమింగ్ టు ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్, ముందుగా ప్లస్ పాయింట్స్ చూసుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ, అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన IP రేటింగ్. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్, ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే అయితే ఒక నెగిటివ్ పాయింట్, అండ్ సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరాస్, అండ్ థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్, అండ్ ఫోర్త్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ ఇచ్చారు. సో అది కూడా నెగిటివ్ పాయింట్గా కన్సిడర్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ఈ ఫోన్ని మనం 30,000 ప్రైస్ బ్రాకెట్లో తీసుకోవచ్చా అంటే అస్సలు తీసుకోవద్దు. ఈ ఫోన్ అయితే ఎవరికి సజెస్ట్ చేయను నేను. ప్రైస్కి వీళ్ళు పెట్టిన దానికి అసలు సంబంధమే లేదు. ప్రైస్ హైక్స్ చూసుకున్నా కూడా వీళ్ళు పెట్టగలిగే ప్రైస్ కరెక్ట్గా 17,000. ఒప్పోతో పాటు రియల్మీ వాళ్ళు కూడా పోటీ పడి మరీ ప్రైజులు పెంచుతున్నారు. సో ఈ ఫోన్ అయితే ఎవరికి సజెస్ట్ చేయను నేను. ఈ ఫోన్ అయితే ఆ ప్రైస్కి వర్త్ కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.